గొడవ ప్రభుత్వం మారినప్పుడు అది కూడా స్వల్పంగా కొద్దిగా జరగగానే మళ్ళీ కంట్రోల్ అయిపోయేది. కానీ 2014లో లేదు, ఆ టైంలో జరిగేటటువంటి యాక్టివిటీ కాసు వీళ్ళకి తప్పించి. అట్లాంటిది ఇప్పుడు వచ్చేటప్పటికి 2019 తర్వాతన ఇది జరిగింది. ఎలక్షన్స్ అప్పుడు ఏం జరగలేదుగా. 19 ఎలక్షన్స్ తర్వాత ఎవరన్నా కొట్టారా తెలుగుదేశం? ఎలక్షన్ అయిపోయాక కూడా ఏం జరగల. తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి, అతను మాట్లాడాక పట్టాభి వ్యవహారం తర్వాత అక్కడ కూడా గన్నవరంలో కూడా ఎవరో తిట్టాక. విచిత్రం ఏంటంటే అక్కడేమో తిట్టిన వాళ్ళని సమర్థించారు, కొట్టిన వాళ్ళని తప్పు పట్టారు. ఇక్కడేమో తిట్టిన వాళ్ళని కొట్టినందుకు సమర్థిస్తున్నారు. రెండు చూడండి తేడా. అక్కడ తిట్టడం తప్పు లేదు, కొట్టడం తప్పు. ఇక్కడ తిట్టడం తప్పు, కొట్టడంలో తప్పు లేదు. ఇది విచిత్రమైనటువంటి ఈక్వేషన్. రెండో పాయింట్ ఏంటి అంటే ఇలాగా ఎన్నికలు అయిపోగానే పడేసి దాడి చేయటం, కొట్టేయడం, చంపేయడం అనేటటువంటి ఏవైనా చేసేయాలి, తగలబెట్టేయాలి అనే కొత్త కల్చర్ బిగిన్ చేశారు. ఎలక్షన్ అయిపోగానే ఇళ్ళు కూల్చేయడాలా, బుల్డోజర్లు పెట్టుకెళ్ళి కూల్చేయడాలా, కొట్టేయడాలా, దారుణంగా చేశారు కదా. ఇవి ఇక్కడతో ఇప్పుడు ఈ పద్ధతి రేపేమవుతుంది? ఈ కల్చర్ రేపు కూడా తెలుగుదేశం వస్తే ఈ దఫా కొట్టరనుకోండి, ఎందుకంటే ఇప్పటికే కొట్టేసి ఉన్నారు కాబట్టి. రేపు వైసీపీ వచ్చిందంటే మాత్రం ఈ కంప్లీట్ రివర్స్ అవుతాయి కదా. అప్పుడు జగనైనా ఆపగలుగుతాడా?